శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సకల జగత్తుకు ఆదిశక్తిగా వెలుగొందుతున్న శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన స్తోత్రం సౌందర్యలహరి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించిన ఈ దివ్య కావ్యం కేవలం ఒక స్తోత్రమే కాదు, శ్రీవిద్య ఉపాసనకు మూలాధారం. భక్తి, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. సౌందర్య లహరిలోని ప్రతి శ్లోకం అమ్మవారి దివ్య సౌందర్యాన్ని, అనంత కరుణను, పరాశక్తి మహిమను వర్ణిస్తుంది. ఈ పారాయణం ద్వారా మనశ్శాంతి, ఐశ్వర్యం, విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని మహానుభావులు పేర్కొన్నారు. అలాగే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కనకధార స్తోత్రం అమ్మవారి కటాక్షంతో ఐశ్వర్యాన్ని ప్రసాదించే పవిత్రమైన స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. అటువంటి దివ్యమైన పారాయణ కార్యక్రమాన్ని మా సహోదరి శ్రీమతి గట్టు మాధవి గారి శిష్య బృందం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఎంతో ఏకాగ్రతతో, భక్తి భావంతో పాల్గొని సౌందర్య లహరి మరియు కనకధార స్తోత్రంను ఎంతో శ్రద్ధతో పారాయణం చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసు నుంచే పిల్లల్లో సంస్కృతి, సనాతన ధర్మం, గురుభక్తి పట్ల ఆసక్తిని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి. అనంతరం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మంగళహారతి సమర్పించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాదాన్ని అందజేశారు. ఆ దివ్య వాతావరణంలో భక్తులందరూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. శుక్రవారం రోజున జరిగిన ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలోని దివ్య క్షణాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి లలితా పరమేశ్వరి అమ్మవారి కృపా కటాక్షాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. మరిన్ని మంచి కార్యక్రమాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన ఆదరణను అందించండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితాంబికే నమః. సర్వే జనా సుఖినో భవంతు.
అందులో పెట్టు. రాని వాళ్ళందరికీ ఇచ్చి